ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా వరల్డ్ వైడ్ గా ఒక టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతోంది. అసలు ప్రపంచ దేశాల్లో ఎప్పుడు చూసినా ఈ గొడవలు, ఘర్షణలు, యుద్ధాలతో అట్టుడికిపోతుంటే మన ఇండియాలో మాత్రం మనం ఇంత ప్రశాంతంగా, పీస్ఫుల్ గా ఎలా ఉండగలుగుతున్నాం? నెంబర్ 1, స్ట్రాంగ్ డెమోక్రటిక్ సిస్టమ్. ఇండియా వరల్డ్ లోనే లార్జెస్ట్ డెమోక్రసీ. ఇక్కడ రెగ్యులర్ గా ఎలక్షన్స్ జరుగుతుంటాయి. ఈ అధికార మార్పిడి, పవర్ ట్రాన్స్ఫర్ అనేది స్మూత్ గా జరుగుతుంది. దీంతో పాటు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ప్రజలకి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల సమస్య ఎలాంటిదైనా అది ఆయుధ పోరాటంలాగా మారే అవకాశాన్ని తగ్గిస్తుంది. నెంబర్ 2, ప్రొఫెషనల్ అండ్ కంట్రోల్డ్ ఆర్మీ. ఇండియాకి ఒక బలమైన డిసిప్లైన్డ్ ఆర్మీ ఉంది. అది ఎప్పుడు కూడా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది. రాజకీయాల్లో ఆర్మీ ఎప్పుడు జోక్యం చేసుకోదు. ఆర్మీకున్న ఏకైక టార్గెట్ దేశానికి రక్షణ వలయంగా నిలబడటం, మనల్ని కంటికి రెప్పలా కాపాడటం. నెంబర్ 3, స్ట్రాటజిక్ ఫారెన్ పాలసీ. ఇండియా ఎప్పుడు కూడా ఒక స్ట్రాటజిక్ అటానమీని ఫాలో అవుతుంటుంది. అంటే ఏ ఒక్క గ్రూప్ కో, ఏ ఒక్క కంట్రీకో అవుట్ రైట్ గా సపోర్ట్ చేయదు. అన్ని దేశాలతో గుడ్ విల్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. లైక్ బ్రిక్స్ గానీ, క్వాడ్ లాంటి వాటిలో మెంబర్ గా ఉన్న కారణంగా ఇలాంటి గ్లోబల్ వార్స్ జరిగినప్పుడు ఇండియా డైరెక్ట్ గా యుద్ధంలో ఇరుక్కుపోయే ప్రమాదం తగ్గుతుంది. నెంబర్ 4, ఎకనామిక్ ప్రయారిటీస్. యుద్ధాలు ఎప్పుడు కూడా గ్రోత్ ని, డెవలప్మెంట్ ని అడ్డుకుంటాయి. సో శాంతి అవసరం. ఇండియా ప్రస్తుతం ఎకనామిక్ గ్రోత్ మీద, మౌలిక వస్తువుల కల్పన మీద, అలాగే టెక్నాలజీ డెవలప్మెంట్ మీదే ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. నెంబర్ 5, డైవర్సిటీ మేనేజ్మెంట్. ఇండియాలో రకరకాల భాషలు, జాతులు, మతాలు ఉన్నాయి. అయితే ఇక్కడ మన స్టేట్స్ కి ఉన్న ఒక సిగ్నిఫికెంట్ అటానమీ, స్వయం ప్రతిపత్తి కారణంగా రీజనల్ ఇష్యూస్ ఏవైనా కూడా పొలిటికల్ గానే సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. నెంబర్ 6, జియోగ్రఫికల్ గా ఇండియా యూరోప్, మిడిల్ ఈస్ట్ లాంటి దేశాలకి చాలా దూరంగా ఉంది. సో డైరెక్ట్ గా వార్ ఇంపాక్ట్ అనేది ఇండియా మీద ఉండదు. నెంబర్ 7, ఇండియా, పాకిస్తాన్ రెండు కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీసే. అందుకే పక్కలో బల్లంలో ఉన్న పాకిస్తాన్ కూడా కంట్రోల్లో పెట్టగలిగాం. అలానే ఇండియాకేం ఇబ్బందులు లేవా అంటే ఎందుకు లేవు? ఆ చైనాతో బార్డర్ ఇష్యూస్ ఉంటాయి. ఇంకా పాకిస్తాన్తో తలనొప్పులు అవి ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. వీటితో పాటు అంతర్గత భద్రతా సవాళ్లు. అయినా సరే పెద్ద పెద్ద యుద్ధాలు జరగకుండా నివారిస్తూ శాంతిని కొనసాగిస్తోంది మన భారత్.